అందరికీ స్వాగతం అండి. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. భగవంతుడు చల్లగా చూడాలి. ఈరోజు కూడా సినిమాకి సంబంధించిందే మన టాపిక్. క్విజ్ కూడా బుధవారం నాడు అట్లా చేయాలని డిసైడ్ అయ్యానండి. కానీ మరి అది ఎంతవరకు చేయగలుగుతానో, సక్సెస్ అవుతానో, మీకు నచ్చేట్టు చెప్పగలుగుతానో లేదో నాకు తెలీదు. నా మనసులో భావాలను షేర్ చేయడమే దీని ఉద్దేశం కాబట్టి ఈ వీడియో. అలనాటి సినిమాల్లో కథాబలం, వారి నటన, దర్శకత్వపు విలువలు, ముఖ్యంగా పాటలు, ఇలాంటివి చాలా అంశాలు ఒకదానికొకటి అల్లుకున్నట్టుగా ఆనాటి సినిమాలు సమిష్టి శ్రమతో బయటకొచ్చేవి చాలా వరకు. అంటే ఉదాహరణకి ఒక 100 సినిమాలు వస్తే 100 సినిమాలు బ్రహ్మాండమైనవి అని చెప్పలేను. కానీ చాలా సినిమాలు ఇప్పటికీ కూడా అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయినా కానీ అజరామరంగా నిలిచిపోయినవి. వాటి పాటలు ఇప్పటి తరాల వాళ్ళకు కూడా తెలిసున్నాయి అంటే ఎంత గొప్పగా వాళ్ళు కష్టపడితేనో 4 కాలాల పాటు నిలిచున్నాయి అవన్నీ. ఉదాహరణకి కొన్ని సినిమాలు పాండురంగ మహత్యం, కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృందా విహారీ. ఈ పాట ఆ బాలగోపాలానికి తెలిసిందే. కృష్ణాష్టమి వస్తే మన చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. అలాగే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే మిస్సమ్మ. కాశీకి పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి. ఇది అప్పు చేసి పప్పుకూడు. అహనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ 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 లాహిరి లాహిరి లాహిరిలో. ఇవి మాయాబజార్. ఇలా చెప్పుకుంటూ పోతేనండి బోలెడు సినిమాలున్నాయి. ఏది ఇప్పటికి కూడా పాటలు బాగా ప్రాచుర్యం పొంది సినిమాలు కూడా కావాలని ఇంట్లో కూడా వేసుకుని చూసేవాళ్ళు ఇప్పటి తరాల్లో కూడా ఉన్నారనే చెప్పచ్చు. ఆనాడు వాళ్ళు ఎంత కష్టించుంటేనో విలువలతో కూడిన సినిమాలు బయటకొచ్చి ఇన్నేళ్లుగా నిలిచిపోయాయి. మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఫలానా సినిమాకి 50 ఏళ్ళు, ఫలానా సినిమాకి 60 ఏళ్ళు అని. అలాగే ఇంకొక చిన్న పోల్చక తప్పటం లేదు. ఇప్పుడు వచ్చే సినిమాలు అంటే గత 30 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి వచ్చిన సినిమాలు వచ్చే ముందు బాగా విపరీతమైన టీజర్లని అవని ఇవని ఏవో చాలా చాలా వచ్చాయి. నాకు ఇంకా తెలియదు అనుకోండి. చాలా అడ్వర్టైజ్మెంట్తో వస్తున్నాయి. ఎన్ని రిలీజ్ అవుతున్నాయో, ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియదు చాలా సినిమాలు. ఈ మాట నేను చెప్పడం కాదండి, యూత్ కూడా అనుకుంటున్న మాటే. మరి తేడా ఎందులో ఉందో తెలియదు. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ ఇలా కొద్దిమంది హీరోల సినిమాలు మాత్రం కొన్ని నిలిచి ఉన్నాయని చెప్పాలి. సరే, మరి సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా పెద్ద టాపిక్ అది. ఈరోజు కూడా నేను క్విజ్ పెట్టదలుచుకున్నానండి. అయితే ఎప్పుడూ పాత సినిమాలతో ఈవిడ బోర్ కొట్టిస్తున్నారు అని అనుకోకుండా ఈసారి 90s నుంచి వచ్చిన సినిమాల్ని ఎక్కువగా తీసుకున్నానండి. ఎందుకంటే ఒక 40 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ సినిమాలతో, ఆ పాటలతో తెలిసినతనం ఉంటుందని ఈసారి అలా తీసుకోవడం జరిగింది. మరి ఇంకా క్విజ్లోకి వెళ్దామా? అమ్మ సంపంగి రేకు అల్లాడి పిల్ల చూపు అక్క చెప్పింది చాకు. ఆ ఏటి గట్టు నేనడిగి చిరుగాలి నాపి నేనడిగి తోబూచులాటే
మనసులో ఆమని వలపు కోయిల రాగాన్ని చూసి పడిపోయా ఆన్ ద స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్ తొలిరేయిలో పులకిల్తలో తుదిలేని రుచి ఉన్నది వలపుల గొడిలో నా తొలగది వయసే పాడినది పాడినది వలపుల గొడిలో నా తొలగది వయసే ఆడినది పాడినది కిందున్న మడుసులక కోపాలు తెవలవో పైనున్న సావేవో కిమ్మని బలకడు